నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు నగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు విజయవాడ ఇస్కాన్ టెంపుల్ వేడుకల్లో ఎంపీ కేశినేని చిన్ని దుర్గమ్మ సన్నిధిలో ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ రానున్న దసరా వేడుకల దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్ల ఏర్పాట్ల పరిశీలన ఈవోతో కలిసి సిపి రాజశేఖర్ బాబు క్యూ లైన్స్ టికెట్ కౌంటర్లు ఎగ్జిట్ గేట్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన తాడిగడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో వచ్చే నెల 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు నేత్రదానంతో ఇద్దరికి చూపునిచ్చే అవకాశం ఉందన్న ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కార్నియా సర్జన్ అరవింద్ రాయ్ A+ కన్వెన్షన్ లో సైబర్ నేరాలపై యువతకు అవగాహన సదస్సు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విజయవాడ నగరంలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు ఇస్కాన్తో తోడ్పాటు అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగరంలో ఆధ్యాత్మిక శోభ పెంపొందించేందుకు ఇస్కాన్ విజయవాడ నిర్వాహకులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధరిదాస్ నిర్మించాలనుకుంటున్న కృష్ణ మందిరం గ్లోరియా ఆంధ్రాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తన వంతు సాయం అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్నాథుడికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉట్టి మహోత్సవ పోటీల్లో బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల విద్యార్థులకు, బాలికల విభాగంలో విజేతలైన పిబి సిద్ధార్థ కళాశాల విద్యార్థినులకు, రాధాకృష్ణుల వేషధారణ పోటీల్లో గెలిచిన చిన్నారులకు ఎంపీ కేశినేని శివనాథ్ ట్రోఫీలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో బలరాం గోవిందాస్, ముకుంద మానవదాస్, శ్రీకాంత్ ప్రభు, పిఆర్ఓ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క ఇళ్లతో మేము ఒక మంచి దేవాలయాన్ని నిర్మించుకోవాలి, విజయవాడలో అన్ని ప్రాంతాల్లో ఉండాలని కోరాము. తప్పకుండా వారు కూడా ముందుకు వచ్చారు. త్వరలో విజయవాడ వాసుల కళ ఇస్కాన్ టెంపుల్ విజయవాడ వచ్చే విధంగా మేము వాళ్ళు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తాం. తప్పకుండా అతి త్వరలో మన నగరంలో కృష్ణ దేవాలయం నిర్మించుకుందాం. అంతేకాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మన పిల్లలకి వచ్చేలా, అంటే మనం కొన్ని సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళని చెప్పేవాళ్ళు కృష్ణ దేవుని యొక్క విశిష్టతలు కానీ మన సాంస్కృతిక సాంప్రదాయాలు మళ్ళీ మన పిల్లలకి అవన్నీ వచ్చేలాగా మనం అందరం కలిసిగా కృషి చేసి ఇస్కాన్ టెంపుల్ని త్వరగా మనం విజయవాడలో తెచ్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వచ్చే నెల అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ల ఏర్పాటుపై నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు భేటీ అయ్యారు. ఇద్దరు అధికారులు కలిసి ఘాట్ రోడ్లో ఏర్పాటు చేసే క్యూ లైన్లు, టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్లు తదితర వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో ఘాట్ రోడ్ మొత్తాన్ని అధికారులు పరిశీలించారు. దుర్గగుడి డిఈ రమాదేవి క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్, టికెట్ కౌంటర్, ఎగ్జిట్ గేట్ తదితర వాటిని ఎక్కడ ఏర్పాటు చేస్తామో తదితర వివరాలను ఉన్నత స్థాయి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పలు సూచనలు దుర్గగుడి డిఈ రమాదేవికి చేశారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఎలాగ ప్లాన్ చేయాలనే దీని మీద ఈరోజు ఒక ప్రిలిమినరీగా ఒక ఇన్స్పెక్షన్ జరిగింది. ఈరోజు మేము డీసీపీస్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఈఓ గారితో కలిసి ఎలాంటి భద్రతాపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్యూ లైన్ నిర్వహణ ఎలా ఉండాలి, అదేవిధంగా ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి దాని మీద ఈరోజు పోలీస్ శాఖ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం. తర్వాత ఇంకొద్ది రోజుల తర్వాత ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే క్యూ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఈ క్యూ లైన్స్ అనేది చాలా పగడ్బందీగా లక్ష్యాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో అది ఎలాగ చేయాలంటే ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం చర్యలు తీసుకునే దిశగా ఈరోజు సైబర్ ఆసురులు రోజు రోజుకు కొత్త ఎత్తులతో నేరాలకు పాల్పడుతున్నారు. విజ్ఞానవంతులు, నిరక్షరాస్యులు సైబర్ ఉచ్చులో చిక్కుతున్నారు. నగరంలో అధికంగా 16 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నేరం జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి నేరాలను అవగాహనతోనే అదుపు చేయవచ్చునని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. A+ కన్వెన్షన్ హాల్లో సోమవారం యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ సిటిజన్ ప్రత్యేక యాప్ను విడుదల చేసి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ యాప్లో 16 నేరాల వివరాలు ఉంటాయని, ప్రజలకు నేరగాళ్లు ఎలా వలవేస్తారు, ఎలాంటి మోసాలకు పాల్పడతారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు అధికారులు వివరించారు. సందేహాలను సైబర్ కమాండోలు, సైబర్ సైనికులకు వివరించి ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలో చెప్పే బాధ్యత అప్పగించారు. సైబర్ నేరాల నిరోధానికి నగర పరిధిలో 200 మంది సైబర్ కమాండోస్ను నియమించారు. ఒక్కో కమాండ్ పరిధిలో 10 మంది సైబర్ సైనికులు ఉంటారు. వీరు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 15 రోజుల్లో సైబర్ నేరాలపై ఫిర్యాదులు తగ్గేలా ఫలితం కనిపించాలి. ఇలా 3 నెలల్లో 1,00,000 మందికి అవగాహన కల్పిస్తూ బెజవాడను సైబర్ నేరాల కట్టడిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ ధ్యేయమని సిపి తెలిపారు. సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి 75 lakhs పోగొట్టుకోవడం. అదేవిధంగా ఈ మధ్యన బాపట్ల చూశారు, 1.3 crores ఆయన పోగొట్టుకున్నారు. అంటే ఇదేంటంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేసేసి ఈ నేరాలకి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు. సో కాబట్టి దీనికి అవేర్నెస్ అనేది కీ. అంటే ఇది మళ్ళీ డిటెక్షన్ అనేది ఎనివే సైబర్ కమాండోస్కి ఎలా కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలా, ఎలా రికవర్ చేయాలా, ఏం చేయాలనేది చూస్తున్నాం. కానీ చాలా లెబోరియస్ ప్రాసెస్, ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టం. సో రికవరీ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దానికి అసలు ముందు ప్రివెన్షన్, ఎందుకంటే ఈరోజు 5 నుంచి 6 క్రైమ్స్ జరుగుతున్నాయి నగర పోలీస్ కమిషనర్ పరిధిలో. ఇవి తగ్గించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే ఒక పెద్ద కార్యక్రమం తీసుకునేసి ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇంత లెవెల్లో కార్యక్రమం తీసుకుంటే తప్ప ఈ సైబర్ క్రైమ్స్ తగ్గేటట్లేవండి. సో రేపటి నుంచి ఇది యాప్ స్టోర్లో కూడా, గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఈ యాప్ని పెట్టడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా బయట వ్యక్తులు కూడా ఎవరైతే అవేర్నెస్ కావాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ యాప్ను ఒకసారి చూసి యాప్లో రిజిస్టర్ అయ్యేసేసి ముందుకు వెళ్ళచ్చు. సార్ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఇచ్చారా సార్? అవగాహన అండి. ఓన్లీ ఫిర్యాదుకి మనకి ఎలాగో 1930 ఉంది. సర్వేంద్రియనం నయనం ప్రధానం అన్న ఆరోక్తి నిజం చేస్తుంది తాడిగడప ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్. తను చాలించిన అనంతరం అవయదానంతో జీవించవచ్చు అంటూ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కార్నియా సర్జన్ అరవింద్ రాయ్ తెలిపారు. అవయవాలలో నేత్రాలు అతి ముఖ్యమైనవి. మనిషి మృత్యు ఒడిలోకి చేరిన అనంతరం కూడా నేత్రదానంతో ఈ సృష్టిని మరలా చూసేందుకు మహాదవకాశం కలుగుతుందన్నారు. అయితే దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేక అవయవదానం చేయడానికి ముందుకు రావడం లేదని అన్నారు. తాడికడపలోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ కార్నియా సర్జన్ అరవింద్ రాయ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని దానాల్లోనూ నయనదానం ప్రధానమని చెప్పారు. ఈ సందర్భంగా హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చిన వారికి నేత్రదానం యొక్క విశిష్టతను వివరిస్తున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి నుంచి సేకరించే నేత్రాలతో ఇద్దరికి చూపునిచ్చే అవకాశం ఉందని అన్నారు. నేత్రదానంతో సృష్టిని ఇంకా చూసే అవకాశం ఉందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. సేకరించిన కార్నియాను సరైన పద్ధతిలో 15 రోజులు మాత్రమే భద్రపరచగలమని ఆయన పేర్కొన్నారు. నేత్రదానం చేసేవారికి ఎటువంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు ఉండకూడదని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకొని నేత్రదానం చేయాలని, దీని ద్వారా కళ్ళు లేని వారికి చూపునిచ్చే అవకాశం, అదృష్టం మనకి దక్కుతుందని ఆయన తెలిపారు. Every year between August 25th and September 8th we celebrate a national eye donation fortnight. The purpose of this fortnight is to create awareness on eye donation. Eye donation is the single most important intervention to cure corneal blindness. Corneal blindness has the highest prevalence in Asia. Amongst those,
the countries which has the highest prevalence is in India, and we can treat this condition by transplanting a cornea from a deceased person into a person who has corneal blindness. We encourage the society to participate in this activity and create more awareness about corneal blindness and eye donation. We encourage them to pledge their eyes and also motivate their near and dear to donate eyes after death. After death, the cornea that is donated can help cure blindness to 2 blind persons. There are many myths for eye donation. That is, who can donate their eyes? Everybody can donate their eyes after death if their next of kin agrees for donation. There is no disfigurement of the body, there is no delay in the funeral rites, and there is no buying or selling of corneas. So this is a completely philanthropic social service, and it helps to cure blindness. So the cornea has to be donated within 6 hours of death, and every cornea can stay for 15 days after processing in the eye bank. At L.V. Prasad Eye Institute, we process these corneas and then send them to the cornea surgeon for transplant in a patient. After transplant, a care is needed for the patient to allow the transplant to function, and then this transplant works in helping the patient see again, and this enables vision and therefore it cures blindness. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పశ్చిమ శాసనసభ్యుడు సుష్నా చౌదరి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రానున్న రోజుల్లో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. భవానీపురం 43వ డివిజన్ రోజ్ గార్డెన్ స్కేటింగ్ రింగ్ ను సుష్నా చౌదరి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుష్నా చౌదరి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు 73 లక్షల వ్యయంతో స్కేటింగ్ రింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ పొందిన శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు స్కేటింగ్ రింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో రోజరీ పార్క్లో ఈ స్కేటింగ్ రింక్ అనేది 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులతో కట్టారు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆర్టిస్టిక్ స్కేటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రీడకి ప్రోత్సహిస్తే ఇంకా బాగా విజయవాడలో పిల్లలందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంకా మంచి రింక్ కట్టించి ఏదో ప్లేస్లో ఈవెన్ భవానీ ఐలాండ్స్లో కూడా చూడవచ్చు, వాళ్ళతో మాట్లాడి కట్టించి ఎంకరేజ్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కోచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ప్రైవేట్ కోచ్లు అయినప్పటికీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని బాగా చేస్తూ ఉన్నారు. దీనికి తక్కువ నిధులతో ఎక్కువ సాధించవచ్చు అనేది నా నమ్మకం. డెఫినెట్గా పిల్లలందరికీ కూడా నేను అభినందనలు చెబుతూ ఇంకా బాగా కష్టపడాలి, చదువుకుంటూ ఈ క్రీడ మీద దృష్టి పెట్టాలని చెప్పి నా మనవి. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండాల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు, మహిళలు, పేదలు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనాను కలిసి వినతి పత్రం అందించారు. కిడ్నీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు కాళ్ల నొప్పులు, తీవ్రమైన ఇబ్బందులతో నిద్రకు కూడా కరువవుతున్నారని సిపిఎం నాయకులు కలెక్టర్ వద్ద ఆవేదన వెల్లబుచ్చారు. గత 10 ఏళ్లలో ఏకొండూరు మండలంలో 300 మంది, తిరువూరు నియోజకవర్గంలో 500 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారని జిల్లా కలెక్టర్కు వివరించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కిడ్నీ బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని కోరారు. వారానికి ఒకసారి 2 సార్లు మాత్రమే డైలీ మన ఈలోపు ట్యాంకర్ ద్వారా ప్రతి గ్రామానికి అది పూర్తయ్యేలోపు కనీసం కొంతమేరకు వాళ్ళకి రిలీఫ్ అవుతాను. అటువంటి కాంప్లికేట్ మనం చేయగలిగేది అంటారంటే అది వాయిదాలు గవర్నమెంట్ 200 ఎక్స్పెన్సెస్ 10,000 ఇచ్చారు. అదేంటే ప్రతిసారి మాట్లాడడం గొడవ చేసుకోవడం ఇస్తూ ఉన్నారు.
డ్యాన్స్లో కాకుండా కూడా కొంతమంది మార్బిడిటీస్ ఉంటాయా? నేను వెళ్తాను ఒకసారి, రేపు వెళ్ళి చూస్తాను. ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని వాటి గురించి చర్చ చేసే అవకాశం లేకుండా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారన్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్రీ హోల్డ్ ప్రక్రియ తప్పుల తడక అని ఈ ప్రభుత్వం అభిప్రాయపడిందని, ఇందులో ఉద్యోగులపై నిందలు మోపటం సరికాదని పేర్కొన్నారు. రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల్లో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు కాంట్రాక్టర్ల వద్దే ఉన్నాయన్నారు. మదనపల్లి ఫైళ్లు దహనం కేసులో ఎవరు దోషులో ఇంకా తేలలేదని, ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని, విచారణ పూర్తి అయ్యాక వాస్తవాలు చెప్పాలన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏలూరులో సుదీర్ఘంగా రాత్రి 10 గంటల వరకు సమావేశాలు నడుపుకున్నాం. సమావేశంలో 26 జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శులు, 2 ఇటు జేఏసీ కానీ రెవెన్యూ సంఘం కానీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం పాల్గొనడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి ఈ చర్చల్లో అందరు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయులు పెన్షన్లు ఎదురు చూస్తున్నటువంటి ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా 12వ పిఆర్సీ 11వ పిఆర్సీని ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగులు 12వ పిఆర్సీలో ఆ నష్టాన్ని లేకుండా ఒక మంచి 12వ పిఆర్సీని ప్రకటిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అటువంటి సమస్యలతో పాటు ప్రధానమైనటువంటి రెవెన్యూ శాఖ ఏదైతే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్ని ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే గర్వించదగ్గ రకంగా ఒక్క రీపోలింగ్ కూడా స్టేషన్ లేకుండా, ఒక్క పోలింగ్ స్టేషన్ కూడా రీపోలింగ్ లేకుండా హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ని భారతదేశంలో కల నేను చెప్పేది చేసినటువంటి ఘనత ఎన్నికల నిర్వహణ చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖకి, మాకు సహకరించిన ఇతర శాఖలకి చెందుతుంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, సిసిఎల్ఏ కార్యాలయానికి చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా వచ్చి ఐకమత్యాన్ని చాటుకుని జిల్లాల్లో రెవెన్యూ శాఖకు కానివ్వండి, రెవెన్యూ శాఖ ఉద్యోగికి కానివ్వండి, జరిగేటటువంటి విషయాలన్నీ కూడా, మేము పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు బొప్పరాజు దృష్టికి తేవడం జరిగింది. దరిమిలా దానికి సంబంధించినటువంటి రిజల్యూషన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకుని రిజల్యూషన్స్ రికార్డ్ చేసుకున్నాం. కాబట్టి అవి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వారికి, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటినన్నింటిని కూడా పరిష్కరించుకునే మార్గాన్ని నిన్న రిజల్యూషన్గా చేసుకోవడం అయింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేఎస్ అమరావతి చైర్మన్ బొప్పరాజుకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కడప మేయర్ సురేష్ బాబు ఇంటిని ప్రజలు చెత్తతో ముంచేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెత్త వేయకపోతే మేయర్ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజలకు సూచించారు. దీంతో కొంతమంది మేయర్ ఇంటిపై చెత్త విసిరారు. మరోవైపు చెత్త పన్ను కట్టకపోతే చెత్త వేరేసేదే లేదని మేయర్ తెగేసి చెప్పారు. ప్రస్తుతం కడపలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం మారిపోయింది.
శాంతియుత ప్రదర్శనలను ప్రభుత్వం అడ్డుకోకూడదని బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ అన్నారు. కోల్కతాలో నేడు విద్యార్థులు తలపెట్టిన సబర్ణ అభియాన్ ర్యాలీపై స్పందించారు. ఆందోళన అణచివేతకు ఆదేశాలు అందాయని తెలిసింది. ఒకసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని గుర్తుంచుకోవాలి. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. ప్రజాస్వామ్యంలో సైలెంట్ మెజారిటీ ఉండవచ్చు, కానీ సైలెన్స్డ్ మెజారిటీ ఉండొద్దు అని ఆయన అన్నారు. In the context of the peaceful protest announced by the student community of West Bengal tomorrow and the reported suppression of the protest by certain instructions from the government, I would urge upon the government to remember the strong pronouncement of the Honorable Supreme Court of India. Let not the power of the state of West Bengal be unleashed on peaceful protesters. Democracy can have silent majority, not silenced majority, not silenced majority. ఉగ్రదాడులతో పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అల్లాడిపోయింది. వేర్పాటువాద మిలిటెంట్లు పేటరేగిపోవడంతో ఆ ప్రాంతం ఉక్కిరిబిక్కిరైంది. పోలీసులు, ఫెడరల్ పారామిలిటరీ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్ బస్సులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడుల్లో 52 మందికి పైగా మరణించారు. బలూచి లిబరేషన్ ఆర్మీ సాయుధ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది. పక్కా ప్రణాళికతో పాకిస్తాన్లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ ఆది సోమవారాల్లో జరిగిన దాడుల గురించి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన రహదారిపై బస్సులు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో 14 మంది సైనికులు, పోలీసులు, 21 మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు పాక్ సైన్యం తెలిపింది. హైవేపై జరిగిన దాడుల్లో 23 మంది చనిపోయారని, సాయుధులు ప్రయాణికుల ఐడీలను తనిఖీ చేసి మరీ పలువురిని కాల్చి చంపి వాహనాలను తగలబెట్టారని స్థానిక అధికారులు తెలిపారు. భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ఉట్టికొట్టే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన అనంతరం సిపి మాట్లాడారు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున ముందుగానే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాల్సిన ఉందన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్నందున క్యూ లైన్ల ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలను ముందస్తుగా సిద్ధం చేయాలని గుర్తు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మ దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను అన్ని శాఖలతో సమన్వయంగా చర్చిస్తామన్నారు. గోపికా కృష్ణుల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శాస్త్రి, ఈఈ రమాదేవి, డీసీపీలు గౌతమిశాలి, హరికృష్ణ, ఏసీపీ రవికిరణ్ పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. విజయవాడ ఇస్కాన్ టెంపుల్ వేడుకల్లో ఎంపీ కేశినేని చిన్ని దుర్గమ్మ సన్నిధిలో ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్. రానున్న దసరా వేడుకల దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్ల ఏర్పాట్ల పరిశీలన. ఈవోతో కలిసి సిపి రాజశేఖర్ బాబు క్యూ లైన్స్, టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన. తాడిగడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో వచ్చే నెల 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు. నేత్రదానంతో ఇద్దరికి చూపునిచ్చే అవకాశం ఉందన్న ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కార్నియా సర్జన్ అరవింద్ రాయ్. A+ కన్వెన్షన్ లో సైబర్ నేరాలపై యువతకు అవగాహన సదస్సు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.